ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన పరదేశికి పోలేదు. మన వాళ్ళు చెప్తున్నాం పరదేశికి దొంగను తీసుకొని పోయాడు పరదేశికి, కాదు. ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన సమాధిలోనే ఉన్నాడు 3 రోజులు. ఆయన 3 రోజులు సమాధిలోనే ఉన్నాడు. సిలువలో చనిపోయే ముందు, ప్రాణం విడిచే ముందు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఆత్మను అప్పగించేశాడు. ఆత్మ అన్కాన్షియస్ స్టేజ్లో తండ్రి సన్నిధికి వెళ్ళింది. అయితే ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు? సమాధిలోనే ఉన్నాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి, చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు చనిపోయాడంటే మన స్థానంలో చనిపోయాడు. మన స్థానంలో చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. పాపానికి వచ్చే జీతం ఏంటి? నరకమని బైబిల్ ఎక్కడైనా ఉందా? పాపానికి వచ్చే జీతం నరకమని ఎక్కడైనా ఉందా? పాపానికి వచ్చే జీతం మరణం.